హాయ్ గైస్, నేనైతే హైదరాబాద్కి వెళ్తున్నాను. సో ఇది నంద్యాల రైల్వే స్టేషన్ గైస్. ట్రైన్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది కానీ ట్రైన్ ఇంకా రాలేదు. ఒకటి గుంటూరు కాచిగూడ ఎక్స్ప్రెస్ మరికొద్ది సేపట్లో 1వ నంబర్ ప్లాట్ఫామ్ నందు వచ్చింది. Your attention please. Train number 17251 గుంటూరు కాచిగూడ ఎక్స్ప్రెస్. గైస్ ఈ ట్రైన్ అయితే ప్రతిరోజు ఉంటుంది. ఇది యాక్చువల్గా గుంటూరు నుంచి స్టార్ట్ అవుతుంది. గుంటూరు నుంచి స్టార్ట్ అయ్యి వయా నంద్యాల మనకి హైదరాబాద్లోని కాచిగూడకి పోతుంది. గుంటూరులో 5:30కి స్టార్ట్ అవుతుంది ఈవినింగ్. నంద్యాలకి ఈ ట్రైన్ వచ్చేసి 11:10కి చేరుకుంటది. ఒక 5 మినిట్స్ అయితే ఉంటది, తర్వాత బయలుదేరుతుంది. నేను ఎక్కాల్సిన ట్రైన్ అయితే వస్తూ ఉంది గైస్. ఇది యాక్చువల్‌గా ఇంతకుముందు ఓల్డ్‌గా వచ్చేసి ఇది యాక్చువల్‌గా ప్యాసింజర్ ఉంటుండే. నేను ఇంటర్మీడియేట్‌లో ఉన్నప్పుడు ఎక్కేటోడిని. అసలు వరస్ట్‌గా ఉంటది. ఏమంటే ఏ ఆప్షన్ లేదన్నట్టు. అక్కడి నుంచి మనకి గుంటూరు నుంచి మనకి కర్నూలు రావాలంటే ఏ ఆప్షన్ లేకుండా ట్రైన్ ఆప్షన్ లేకుంటుండే. ట్రైన్ ఆప్షన్ ఒకటే ఉంటుండే. ఒకటే ట్రైనే ఉంటుండే. సో ఇదే ఎక్కేవాడిని అప్పుడు. సో మళ్ళీ ఇప్పుడు ఎక్కాల్సొస్తుంది. గైస్ నంద్యాల నుంచి అయితే బయలుదేరుతుంది ట్రైను. కరెక్ట్‌గా టైంకే బయలుదేరుతుంది. ఏం డిలే లేదు. నాకైతే డిలే ఉందని మెసేజ్ వచ్చింది. కాకపోతే ఏం డిలే అయితే లేదు. కరెక్ట్ టైంకే వచ్చింది. కరెక్ట్ టైంకే పోతుంది. స్టేషన్ డెవలప్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడున్న ప్యాసింజర్లంతా గుంటూరు, విజయవాడ ఇటు సైడ్ వెళ్ళే ట్రైన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. అవి కూడా సేమ్ ఈ టైంలోనే ఉన్నాయి. సో ఈ టైంలో మాత్రం కొంచెం బిజీగా ఉంటుంది రైల్వే స్టేషన్. సో ఇది ఒకటే ఉంది. ఇప్పుడు మనం నంద్యాల నుంచి హైదరాబాద్కి వెళ్ళాలి అంటే ఓన్లీ ఒకే ఆప్షన్, ట్రైన్ ఆప్షన్ వచ్చేసి మీకు ఈ ఒక్క ట్రైనే ఉంది. మీకు బస్సు కావాలంటే బస్సు వెళ్ళొచ్చు. కాకపోతే మనం కరెక్ట్‌గా టైమింగ్ మనకు పొద్దున ఏమన్నా పనుందంటే సో మనకి 11:10కి ఎక్కొచ్చు. ఈడ ప్రశాంతంగా పడుకోవచ్చు. పొద్దున్న లేసి మన పని మనం చూసుకొని రావచ్చు అన్నట్టు. అలాంటి వాళ్ళకైతే ఇది బెస్ట్ పనిచేస్తది. అదర్‌వైజ్ మీకు ఫెసిలిటీస్ పరంగా ఏముండవు. యాక్చువల్‌గా ఇది ప్యాసింజర్ నుంచి ఎక్స్‌ప్రెస్ చేసినారు. నంద్యాల రైల్వే స్టేషన్‌కి బాయ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చింది. సో వి ఆర్ లీవింగ్ నంద్యాల. బై ది వే నేను ఈ ట్రైన్‌కి స్లీపర్ అయితే బుక్ చేసుకున్నాను గైస్. దీనికి టికెట్ నంద్యాల నుంచి కాచిగూడకి ఎంత అంటే స్లీపర్ వచ్చేసి 235 గైస్. 3A వచ్చేసి మీకు ఎంత పడతదని అంటే 635 రూపీస్ పడతది. స్లీపర్ వచ్చేసి మీకు ఎంత పడతదంటే 235 ప్లస్ మీకు టాక్సెస్ ఉంటాయి. అదన్నట్టు. ఓకేనా? నంద్యాల నుంచి కాచిగూడ చేరుకునే లోపల మధ్యలో 15 స్టేషన్లలో ఆగుతది గైస్. సో పొద్దున్నే వచ్చేసి 7:25కి కాచిగూడలో మనల్ని దింపేస్తది గైస్ మార్నింగ్. దీని మొత్తం డ్యూరేషన్ నంద్యాల నుంచి కాచిగూడకి ఎంత అంటే 8 అవర్స్ 10 మినిట్స్ గైస్. సేమ్ ఇలానే రిటర్న్ హైదరాబాద్‌లోని కాచిగూడ నుంచి నంద్యాలకి ఒకటే ట్రైన్ ఉంది. అదొచ్చేసి నైటు 9:20కి ఉంది. అది మార్నింగ్ వచ్చేసి ఎంతకు దింపుతదంటే 6కి దింపుతది గైస్. ఒక 5 మినిట్స్ తక్కువ 6కి దింపుతది. ఒకటే ట్రైన్ ఉంటది. సో సేమ్ అది కూడా నైట్ జర్నీనే. ప్రశాంతంగా పడుకొని పొద్దున్నే దిగొచ్చు నంద్యాలలో. అక్కడ నుంచి అయితే కొంచెం ప్లేస్ ఖాళీగానే ఉంటది. కానీ ఇక్కడ నుంచి వెళ్ళాలంటే కొంచెం టికెట్స్ ముందరగానే బుక్ చేసుకోవాలి. లేకుంటే వీకెండ్స్ కానీ పండగలప్పుడు మాత్రం టికెట్స్ అయితే దొరకవు. వెయిటింగ్ లిస్ట్ పడుతుంది. ఫైనల్లీ లాస్ట్ స్టేషన్ కాచిగూడకి అయితే వచ్చేసాం. కరెక్ట్ టైంకి వచ్చింది గైస్ ట్రైన్ అయితే. ఒకవేళ ఇక్కడ ట్రాఫిక్ గాన ఉంటే మాత్రం కొంచెం లేట్ అవుతుంది. అదర్వైజ్ కరెక్ట్ టైంకే వస్తుంది. గైస్ మీరు హైదరాబాద్లో దిగిన తర్వాత మీకు మెట్రో స్టేషన్ ఎక్కాలంటే మీరు మలక్పేటలోనే దిగితే బెటర్ కాదు, ఖచ్చితంగా అక్కడే దిగాలి. ఎందుకంటే
మలక్పేట్‌లో దిగితే అక్కడే మెట్రో స్టేషన్ ఉంటది. మలక్పేట్ మెట్రో స్టేషన్. కాచిగూడలో దిగితే నీకి మెట్రో స్టేషన్ ఉండదు. కాచిగూడ బస్ స్టేషన్ ఉంటది. నువ్వు అక్కడ పోయి మళ్ళీ లోకల్ బస్ ఎక్కాలి. ఓకేనా? For kind attention of passengers, train number 12861 కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి వెళ్తున్నాను గైస్. బయటికెళ్ళిన తర్వాత బయట నుంచి ఒకసారి వ్యూ చూసి ఈ వ్లాగ్‌ని ఎండ్ అయితే చేద్దాము. ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళకి థ్యాంక్స్. ఓకేనా? బాయ్. సో ఇది మాత్రం సికింద్రాబాద్ వరకు వెళ్ళదు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు వెళ్ళదు. ఇక్కడ నుంచి దింపుతది. ఇది వచ్చేసి మీరు చూడొచ్చు నీట్‌గా కాచిగూడ యొక్క వ్యూ బయట నుంచి. ఓకేనా? అది గైస్ మరి ఉంటాను. బాయ్ మరి అయితే. బాయ్ గైస్.